హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గుంటూస్ వరల్డ్. ఈరోజైతే నేను మటన్ బిర్యానీ చేయబోతూ ఉన్నాను. అరగంటలో మటన్ బిర్యానీ కుక్కర్లో ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీరే చూడండి. హోల్ గరం మసాలా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఒక్క టమాటాని అలాగే కొద్దిగా పుదీనా కరివేపాకు వేసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలి. తరువాత ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్నటువంటి మటన్ ఏదైతే ఉందో దానిని వేసుకున్నానమాట. మటన్ వేసుకొని 2 నిమిషాలు కొద్దిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకున్నానండి. నేనైతే 4 విజిల్స్ వరకు రానిచ్చాను. మటన్ బాగా కుక్ అవ్వాలి కదా, అందుకనేసి. అలా ఉడికిన తర్వాత ఇదిగో విజిల్ అయితే తీస్తున్నానండి. మటన్ అనేది మనకి చక్కగా బాయిల్ అయిపోయిందనమాట. దీనిలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని మన బియ్యానికి సరిపడినన్ని నీళ్లు మనం పోసుకోవాలన్నమాట. నేను కొలత ప్రకారమే పోసానండి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు, అదే కుక్కర్లో కాబట్టి 1 గ్లాసున్నర నీళ్ళే సరిపోతాయి. ఇలా బియ్యం వేసుకున్న తరువాత నేను వాటర్ అనేది పోసుకున్నాను. మధ్యలో ఇందులో మనకి గోంగూర అనేది బాగుంటుందండి. ఆ గోంగూర కర్రీ రెసిపీ అనేది కూడా చేస్తూ ఉన్నాను. అదైతే ఫుల్ వీడియో ఇవ్వలేదు. బియ్యం కొద్దిగా అట్లా ఉడికిన తర్వాత పైనుంచి నెయ్యి అనేది వేసుకున్నానండి. తర్వాత నేను తీసుకున్న బియ్యానికి సరిపడా వాటర్ అనేది ఇక్కడ పోస్తూ ఉన్నాను. ఇలా వాటర్ అనేది పోసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడుకు అనేది పట్టనిచ్చిన తర్వాత ఉప్పు అనేది టేస్ట్ చూసుకోవాలండి. మనం ఇందాక ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత పైనుంచి ఒక క్యారెట్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా ప్రిపేర్ చేశానండి. అదైతే 1 టేబుల్ స్పూన్ వరకు పైన వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసిన తర్వాత ఇంకా ఏమాత్రం కదిపించకుండా వాటిని మూత పెట్టుకొని మనకి మళ్ళీ 1 విజిల్ కానీ 2 విజిల్ కానీ రానివ్వాలండి. ఈలోపు గోంగూర అయితే ఉడికేసింది. దానికైతే పోపు వేసేసుకుంటున్నాను. మటన్ బిర్యానీలోకి ఈ గోంగూర అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. 1 గోంగూర కట్ట తీసుకొని 2 టమాటాలు 2 పచ్చిమిర్చి వేసి ముందు ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత పెద్ద ఉల్లిపాయ అలాగే 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని పోపు వేసుకున్న తర్వాత గోంగూరలోకి వేసేసుకొని 2-3 నిమిషాలు కనుక మనం గోంగూర ఉడకనిచ్చినట్లయితే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఈ రెసిపీ అనేది మనకి మటన్ బిర్యానీలో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, ఫైనల్గా మటన్ బిర్యానీ అనేది కూడా రెడీ అయిపోయింది. ముక్క అయితే చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా బాగా ఉడికిందన్నమాట. ఇంకా తింటూ రివ్యూ ఇవ్వడానికి అంత టైం లేదండి. పిల్లలకి ఎర్లీ మార్నింగ్ బాక్స్ కోసం ఇది ప్రిపేర్ చేశాను. నచ్చితే లైక్ చేయండి.